ఒకప్పుడు పెద్ద అడవిలో ఒక బలమైన సింహం జీవించేది. అది ఆ అడవికి రాజు. ఆ అడవిలో ఉన్న అన్ని జంతువులు ఆ సింహానికి భయపడుతూ నివసించేవి. ప్రతిరోజు ఒక జంతువుని వేటాడి తినటం సింహానికి అలవాటు. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ కలిసి బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. జంతువులన్నీ సింహాన్ని కలిసి ఇలా చెప్పాయి: ఓ రాజా, మీరు ప్రతిరోజు వేటాడి తినడం వలన మేమందరం భయంతో జీవిస్తున్నాము. దయచేసి మీరు ఇలా చేయకండి. ప్రతిరోజు ఒక జంతువు మీ దగ్గరకు తాను వచ్చి స్వయంగా మీకు ఆహారంగా మారుతుంది. అప్పుడు సింహం కొంచెం ఆలోచించి, సరే, మీరు రోజు ఒక జంతువును పంపిస్తే నేను వేటకు రావాల్సిన అవసరం లేదు అని అంగీకరించింది. ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక జంతువు సింహం గుహకు వచ్చేది. అప్పుడు సింహం ఆ జంతువును చంపి తిని తన ఆకలి తీర్చుకునేది. అలా ఒకరోజు ఓ చిన్న జింక వస్తూ వెనకపడింది. సింహం జింకను ఇలా అడిగింది: ఇంత ఆలస్యం ఎందుకయింది? జింక తెలివిగా చెప్పింది: ఓ రాజా, మేము నలుగురు జింకలు కలిసి వస్తున్నాం. కానీ మార్గమధ్యలో ఇంకొక సింహం వచ్చి మమ్మల్ని ఆపింది. ఈ అడవికి రాజు నేనే, మీరు నా దగ్గరకు రావాలి అని ఆ సింహం చెప్పింది. జింక మాటలు విన్న సింహం కోపంతో మంటలు గప్పింది. ఏంటి, ఇంకో సింహమా? నా అడవిలో నాకు పోటీగా? నన్ను మించినదెవ్వడూ ఉండలేడు అని గర్జించింది. జింక ఇలా చెప్పింది: ఓ రాజా, మీరు నిజమైన రాజు. మీకు ధైర్యం ఉంటే ఆ సింహం నీళ్లు ఉన్న బావిలో ఉంది, దానిని ఎదుర్కోండి. జింక మాటలు విన్న సింహం ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ బావి వద్దకు వెళ్ళింది. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసి అది ఇంకో సింహం అనుకుంది. వెంటనే సింహం గర్జించింది. నీళ్లలో ప్రతిబింబం కూడా గర్జించడంతో కోపంతో సింహం నీళ్లు ఉన్న బావిలో దూకింది. కానీ అది నీళ్లలో పడి మునిగిపోయింది. జింక తన తెలివితేటలు ఉపయోగించి ఆ సింహరాజును ఓడించింది. ఆ తర్వాత అడవిలో ఉన్న అన్ని జంతువులు ప్రశాంతంగా జీవించాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, బుద్ధిబలం శారీరక బలాన్ని మించినదని ఇక్కడ నిరూపించబడినది. ఇక్కడితో కథ సమాప్తం. హాయ్, హలో. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.